ఎవ్రీవన్ నేను హరగోపాల్ ఈ వీడియోలో మనకి టెట్ పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ కాన్సెప్ట్ అయినటువంటి డివిజిబిలిటీ రూల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది అర్థం చేసుకోవడానికి చాలా ఈజీ. అసలు దీని మీద క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ చేస్తారని కూడా చాలా మందికి పెద్ద డౌట్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ చాలా లిమిటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ అవి ఎలా చేయాలో కూడా అర్థం కాదు. ఆ ప్రాబ్లం చూడగానే అసలు డివిజిబిలిటీ రూల్స్ యూజ్ చేయాలన్న ఐడియా కూడా రానంత చాలా టిపికల్ గా ఉంటాయి ప్రాబ్లమ్స్. చాలా సింపుల్ టు అండర్స్టాండ్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ డివిజిబిలిటీ రూల్స్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఈ టాపిక్ డిస్కస్ చేసుకుంటూ వెళ్తే ఎక్కడ దాకా వెళ్తుంది, కానీ అట్లీస్ట్ 15 వరకు అంటే 1 నుంచి 15 వరకు ఉండే ప్రతి నెంబర్తో నెంబర్స్ డివైడ్ ఎలా అవుతాయి, డివైడ్ కావాలంటే ఫాలో అయ్యాల్సిన రూల్స్ ఏంటి అనేది తెలుసుకుంటే మీరు చాలా ప్రాబ్లమ్స్ చేసేయచ్చు. ఇన్ఫాక్ట్ అన్ని ప్రాబ్లమ్స్ చేసేయచ్చు బేస్డ్ ఆన్ డివిజిబిలిటీ రూల్స్. సో ఇక్కడ నేను 1 నుంచి 15 వరకు అని మాట్లాడుతున్నాను. 1 నుంచి 15 వరకు ఉండే ఆల్ ద డివిజిబిలిటీ రూల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాను. యాక్చువల్గా 1 గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఏ నెంబర్ అయినా 1తో డివైడ్ అవుతుంది. అది ఏ షేప్ లో ఉన్నా, ఎన్ని అంకెలు కలిగి ఉన్నా 1తో డివైడ్ అవుతుంది. దాంతో మనకి సంబంధమే లేదు. సో ఇన్ఫాక్ట్ 2 నుంచి మొదలు పెడితే, సో మనకందరికీ తెలిసిందే 2 అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది. ఒక నెంబర్ సరి సంఖ్య లేదా బేసి సంఖ్య, ఈవెన్ నెంబర్ ఆర్ ఆడ్ నెంబర్ అని చెక్ చేయడం కోసం 2తో డివైడ్ అవుతుందా లేదా అని అడుగుతాం. ఆ నెంబర్ 2తో డివైడ్ అయిందంటే సరి సంఖ్య ఈవెన్ నెంబర్ అని, డివైడ్ కాకపోతే ఆడ్ నెంబర్ బేసి సంఖ్య అని కన్సిడర్ చేస్తాం. నేను ఇక్కడ ఇలా రాస్తున్నాను, డిఆర్ ఆఫ్ 2 అంటే డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 అని డిఆర్ అని పెడితే డివిజిబిలిటీ రూల్ అని గుర్తుపెట్టుకోండి. సో ఒక నెంబర్ ఇచ్చి అది 2తో డివైడ్ అవుతుందా లేదా అంటే ఆ నెంబర్ ఎంత పెద్దగా ఉన్నా సరే, ఆ నెంబర్ ఎంత పెద్దగా ఉన్నా సరే, చివర్లో ఉండే డిజిట్ కనుక 2తో డివైడ్ అయింది అంటే ఎంటైర్ నెంబర్ అంతా 2తో డివైడ్ అవుతుంది. సో దానికైనా మనం ఎలా అర్థం చేసుకుంటాం ఈ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 అని. సో యూనిట్ డిజిట్ should be 0, 2, 4, 6, 8 అని రాస్తున్నాను. అంటే మనకి ఇచ్చిన నెంబర్ లో యూనిట్ డిజిట్ చివర్లో ఉండే డిజిట్ 0, R2, R4 లేదా 6 లేదా 8 ఇలా కనుక ఉంటే 1వ స్థానంలో ఉండే అంకె 0 లేదా 2 లేదా 4 లేదా 6 లేదా 8 ఉంటే ఖచ్చితంగా ఆ నెంబర్ 2తో డివైడ్ అవుతుంది. ఇది చాలా సింపుల్ టు అండర్స్టాండ్. నౌ కమింగ్ టు డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3. ఒక నెంబర్ 3తో డివైడ్ అవుతుందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే జాగ్రత్తగా వినండి. ఎనీ బిగ్ నెంబర్, ఇలా ఇచ్చారనుకోండి 1, 3, 5, 4, 7, 6, 7 ఎనీ బిగ్ నెంబర్ ఇచ్చినప్పుడు 3తో డివైడ్ అవుతుందా లేదా అంటే ఇక్కడ మనకి కనపడుతున్న డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ వాల్యూ 3తో డివైడ్ అవుతే, లేదంటే 3వ ఎక్కంలో కనపడితే మనం ఈ నంబర్ 3తో డివైడ్ అవుతుందని చెప్తాం. సో దీన్నే మనం ఎలా రాస్తామంటే సమ్ ఆఫ్ డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3. నేను ఇక్కడ ప్రస్తుతానికి ఇంగ్లీష్లో రాస్తున్నాను, చెప్పేటప్పుడు తెలుగులో కూడా చెప్తాను. సో ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 3. అంకెల యొక్క మొత్తము 3తో భాగించబడాలి. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ నెంబర్ రాశాను 1 + 3 + 5 + 4 + 7 + 6 + 7 ఏమవుతుంది? ఇక్కడికి ఇది 9 అయింది, 13, 20, 26, 33 అయింది. 33 అని చూడగానే అర్థమైపోతుంది, ఎస్ ఇది 3తో డివైడ్ అవుతుంది. సో కాబట్టి ఈ 1, 3, 5, 4, 7, 6, 7 అనే నెంబర్ 3తో డివైడ్ అవుతుంది. సో అంకెల యొక్క మొత్తము, దీన్ని మనం అంకములు అని పిలుస్తూ ఉంటాం. ఇది కనుక 3తో డివైడ్ అయితే, ఒకవేళ ఈ నెంబర్ కూడా మీకు ఐడియా రాకపోతే ఈ రెండిట్లో కూడా యాడ్ చేయండి. 3 + 3 6 అవుతుంది. 6 అనేది 3తో డివైడ్ అవుతుంది. సో ఇలా సమ్ ఆఫ్ డిజిట్స్ 3తో డివైడ్ అవుతే ఆ నెంబర్ ఖచ్చితంగా 3తో డివైడ్ అవుతుందని చెప్తాం. దీన్ని బేస్ చేసుకుని కొన్ని సార్లు చాలా సింపుల్ గా కనపడే క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి చూడండి, ఇక్కడ 9A5 అనే ఒక నెంబర్ 3తో భాగించబడితే ఏ స్థానంలో అంటే ఏ ఎక్కడైతే ఉందో ఉండాల్సిన కనిష్ట అంకె, విచ్ లీస్ట్ డిజిట్
should be there in place of a, so that 9a5 అనే 3 digit number divisible by 3. ఈ సంఖ్య 3 చే భాగించబడుతూ ఉంటే ఏ ప్లేస్ లో, అంటే ఏ అనే ఆల్ఫాబెట్ కనబడుతున్న ప్లేస్ లో ఉండాల్సిన కనిష్ట సంఖ్య ఏంటి అని అడుగుతున్నారు. సో మనకి తెలిసిన డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3. ఇప్పుడు ఇవి యాడ్ చేస్తే 9 ప్లస్ ఏ ప్లస్ 5 యాడ్ చేస్తే ఏమవుతుంది? 14 ప్లస్ ఏ వాల్యూ మనకి తెలియదు కాబట్టి 9 ప్లస్ 5 యాడ్ చేస్తే 14 వచ్చింది. సో ఇప్పుడు ఇది మనకి ఖచ్చితంగా 3 తో డివైడ్ కావాలి. ఏ దగ్గర ఎలాంటి స్మాల్ నంబర్ పెడితే అది 3 తో డివైడ్ అవుతుంది? 0 పెడితే 14 ప్లస్ 0 14 అవుతుంది. 14 అనేది 3 తో డివైడ్ కాదు. ఏ ప్లేస్ లో 1 పెడితే 14 ప్లస్ 1 15 అవుతుంది. 15 అనేది 3 తో డివైడ్ అవుతుంది. కాబట్టి ఈ ప్లేస్ లో, అంటే ఎక్కడ ఏ అయితే ఉందో అక్కడ ఇలా 1 పెడితే మనకి ఈ వాల్యూ 915 అనేది 3 తో డివైడ్ అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ వే ఆఫ్ క్వశ్చనింగ్. ఇలా అడగడానికి ఛాన్స్ కూడా ఖచ్చితంగా ఉంది డివిజిబిలిటీ రూల్స్ మీద. నాట్ ఓన్లీ ఆన్ 3 డిఫరెంట్ నెంబర్స్ మనకి డివిజిబిలిటీ రూల్స్ ఉన్నాయి కాబట్టి సో ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మీరు ప్రిపేర్ అయి ఉండాలి. అలాగే డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4 ఇక్కడ చూడండి. మనకి 2 అర్థమైతే యూనిట్ డిజిట్ అంటే మనకు అర్థమైతే చివర్లో ఉండే డిజిట్ అది. ఇక్కడ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4 అంటే సో సింపుల్. ఎనీ బిగ్ నంబర్ ఇచ్చినప్పుడు చివరి 2 డిజిట్స్ కనుక లాస్ట్ 2 డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై 4 అయితే, ఈ చివరి 2 డిజిట్స్ 4 తో డివైడ్ అయితే ఎంటైర్ నంబర్ మొత్తం 4 తో డివైడ్ అవుతుంది. సో దాన్నే నేను ఇక్కడ రాస్తున్నాను. లాస్ట్ 2 digits should be divisible by 4. చివరి 2 digits 4 తో డివైడ్ కావాలి. ఇక్కడ ఎందుకు మనకి 2 దగ్గరకు వచ్చినప్పటికీ చివరి డిజిట్ 0 లేదా 2 లేదా 4 6 8 అంటే నథింగ్ బట్ ఆ చివరి డిజిట్ 2 తో డివైడ్ అవ్వాలి అన్నాం. 4 దగ్గరకు వచ్చేటప్పటికి చివరి 2 డిజిట్స్ అని చెప్తాం. ఇక్కడ చెప్తున్నాను 8 దగ్గరకు వచ్చేటప్పటికి చివరి 3 డిజిట్స్ అని చెప్తాం. ఎందుకని మీకు డౌట్ రావచ్చు. 4 ని 2 స్క్వేర్ 8 ని 2 క్యూబ్ అని రాసుకోవచ్చు. ఇలా మీరు షార్ట్ కట్ గుర్తుపెట్టుకోవచ్చు. బట్ ఇదైతే ప్రాపర్ రీజన్ కాదు ఎందుకు ఇది లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుంటామని. ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్న ప్రతి డివిజిబిలిటీ రూల్ కి, ప్రతి భాజనీయ సూత్రానికి ప్రూఫ్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇది సందర్భం కాదు. మనకు తెలియాల్సింది అసలు ఎలా గుర్తుపెట్టుకుంటాం, ఎలా అబ్జర్వ్ చేస్తాం, ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం, అది మాత్రమే మనం ఆలోచిద్దాం ఇప్పుడు. సో నౌ ఆఫ్టర్ దిస్ 4 తర్వాత డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 5. ఇది చాలా సింపుల్. 5 తో డివైడ్ కావాలంటే మీకు జస్ట్ 5th టేబుల్ ఒక్కసారి రికాల్ చేశారంటే 5 1 జార్ 5, 5 2 జార్ 10, మళ్ళీ 5 3 జార్ 15, 5 4 జార్ 20. ఈ ఒక్కసారి నంబర్స్ చూస్తే యూనిట్స్ ప్లేస్ లో మీకు వస్తే 5 కనపడుతుంది లేదా 0 కనపడుతుంది. సో 5 తో డివైడ్ అయ్యే నంబర్స్ అన్ని చివర్లో అంటే యూనిట్స్ ప్లేస్ లో ఉంటే 0 కలిగి ఉంటాయి, లేదంటే 5 ని కలిగి ఉంటాయి. అదే ఇక్కడ రాస్తున్నాను. లాస్ట్ డిజిట్ లేదా క్లియర్ గా యూనిట్ డిజిట్ షుడ్ బి 0 or 5. సో అది ఎంత పెద్ద నంబర్ అయినా సరే చివర్లో 0 లేదంటే 5 ఉందంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఎలాంటి డివిజన్ చేయకుండా ఇది 5 తో డివైడ్ అవుతుంది అని చెప్పేయచ్చు. చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఇది. అలాగే డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 6 ఇది చాలా ఈజీ. సో 6 ని ఒక్కసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 6 అనేది 2 into 3 అని అబ్జర్వ్ రాయొచ్చు, లేదా 2 into 3 అని రాయొచ్చు. ఇక్కడ 2 అనేది ప్రైమ్ నెంబర్, 3 అనేది ప్రైమ్ నెంబర్. ఆల్రెడీ మనకి 2 యొక్క డివిజిబిలిటీ రూల్ డిస్కస్ చేసాం, 3 యొక్క డివిజిబిలిటీ రూల్ డిస్కస్ చేసాం. సో మరి డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 6 అంటే ఏ నంబర్ అయినా 2 తో డివైడ్ అయ్యి 3 తో కూడా డివైడ్ అయితే డెఫినెట్ గా ఆ నెంబర్ 6 తో డివైడ్ అవుతుంది. సో మరి ఒక నెంబర్ తీసుకోగానే అది చూడగానే చెప్పేస్తాం 2 తో డివైడ్ అవుతుందా లేదా అని. సపోజ్ ఇప్పుడు 1 3 5 8 4 6 ఇలా ఉంది. ఎస్, ఇది 2 తో డివైడ్ అవుతుంది ఎందుకంటే చివరిలో 6 వచ్చింది కాబట్టి. మరి ఇది 3 తో డివైడ్ అవుతుందా లేదా అంటే ఇవన్నీ యాడ్ చేస్తాం. సో 1 + 3 4 + 5 9, 9 + 8 17, 17 + 4 21, 21 + 7 27 అవుతుంది. సో 27 అనేది 3 తో కూడా డివైడ్ అవుతుంది. సో
ఈ 13586 అనే నంబర్ చివర్లో యూనిట్ డిజిట్ ఉంది కాబట్టి 2 తో డివైడ్ అవుతుంది. సమ్ ఆఫ్ డిజిట్స్ 27 వచ్చింది. 27 అనేది 3 తో డివైడ్ అవుతుంది కాబట్టి ఇది కూడా 3 తో డివైడ్ అవుతుంది. సో ఈ నంబర్ 2తో భాగించబడుతుంది, 3తో కూడా భాగించబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది 6 తో కూడా భాగించబడుతుంది. సో సింపుల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 6 ఏంటి అంటే నంబర్ షుడ్ బి divisible by both 2 and 3 రెండుతోనూ 3తోనూ రెండిటితోనూ భాగించబడితే ఆ నంబర్ 6 తో భాగించబడుతున్నట్టు. అలాగే డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 7 క్వైట్ ఇంట్రెస్టింగ్ వన్. ఇది చాలా డిఫరెంట్ వన్, ఎందుకంటే ఇవన్నీ ప్రైమ్ నంబర్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. మీరు ఒక్కసారి చూస్తే ఇక్కడ 2 లాస్ట్ లో డిజిట్ ఉండాలన్నారు, 3 సమ్ ఆఫ్ డిజిట్స్ అన్నారు, మళ్ళీ 5 లాస్ట్ లో డిజిట్స్ అన్నారు, ఇక్కడికి వచ్చేటప్పటికి 7 ప్రైమ్ నంబర్. సో ఇక్కడ క్వైట్ ఇంట్రెస్టింగ్, చాలా కేర్ఫుల్ గా వినాల్సింది మీరు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నెంబర్ తీసుకుందాం 343. ఇప్పుడు ఇక్కడ నేను చేస్తున్నప్పుడు ఇలా ఎందుకు చేయాలి అన్న డౌట్ రావడం చాలా సహజం. అలాంటి డౌట్స్ ఖచ్చితంగా మీకు రావాల్సిందే. అయితే ఈ డివిజిబిలిటీ రూల్స్ ఇలాగే ఎందుకు తీసుకుంటున్నాం అన్న దానికి ప్రూఫ్స్ ఇక్కడ చెప్పట్లేదు, జస్ట్ రూల్ మాత్రమే చెప్తున్నాను. ఎనీ బిగ్ నంబర్ 7 తో డివైడ్ అవుతుందా లేదా అని చెక్ చేయాలంటే యూనిట్ ప్లేస్ లో ఉండే డిజిట్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా రౌండ్ అప్ చేస్తాం. చేస్తే మనకి ఏమొచ్చింది? 3 వచ్చింది. దాన్ని 2 తో మల్టిప్లై చేస్తాం. 2 తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 6 వస్తుంది. ఇప్పుడు ఈ యూనిట్ ప్లేస్ కాకుండా మిగిలిపోయిన నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ వేసుకుంటాం. అంటే యాజ్ అ 2 డిజిట్ నెంబర్ లాగా వేసుకున్నాను నేను. 3 డిజిట్ నెంబర్ లో లాస్ట్ డిజిట్ సపరేట్ చేసేసాము, 34 వచ్చింది, 34 ఇక్కడ వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? మనకి ఇక్కడ 28 వస్తుంది. 28 అనేది 7 తో పోతుందా? ఎస్ పోతుంది. సో పోతుంది కాబట్టి డెఫినెట్ గా ఈ నంబర్ 343 అనే నంబర్ 7 తో భాగించబడుతుంది. సో ఇది ఒక్కటి కొంచెం డీటెయిల్ గా రాయడం కష్టమైన విషయం, కానీ మీరు ప్రాసెస్ గుర్తుపెట్టుకోవాలి. ఎనీ బిగ్ నంబర్, నేను మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 1459 అని తీసుకుందాం. 1459 1459 ఇది 7 తో పోతుందా లేదా? నేనేమన్నాను, చివరి డిజిట్ ని రౌండ్ అప్ చేయండి, చేసి 2 తో మల్టిప్లై చేయండి. ఏమొస్తుంది? 18 వస్తుంది. ఈ రెస్ట్ ఓవర్ నెంబర్ ఏదైతే ఉందో 145 అది ఇక్కడ వేసుకోండి. సబ్ట్రాక్ట్ చేయండి, అడిషన్ కాదు, సబ్ట్రాక్ట్ చేయండి. సో 145 లో నుంచి 18 తీసేస్తే ఏమొస్తుంది? 127 వస్తుంది. 127 కూడా 7 తో పోతుందా లేదా? నో ప్రాబ్లం, మళ్ళీ సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం మనం. 127 ఇక్కడ రాసుకున్నాను. సో ఈ చివరి నెంబర్ రౌండ్ అప్ చేశాను, 2 తో మల్టిప్లై చేశాను, 14 వచ్చింది. ఈ 14 ని ఈ రెస్ట్ ఆఫ్ ది నెంబర్ 12 నుంచి తీసేయండి. సో ఏమొచ్చింది? -2. అది పాజిటివ్ వచ్చిందా, నెగిటివ్ వచ్చిందా, 0 వచ్చిందా మన చేతుల్లో లేదు. మనం తీసుకున్న నెంబర్ ప్రాసెస్ లో ఉంటుంది. సో ఆ -2 అనేది 7 తో పోతుందా? పోదు. కాబట్టి ఈ నెంబర్ కూడా 7 తో భాగించబడదు. సో ఎలాంటి పెద్ద నెంబర్ వచ్చినా చివరి డిజిట్ ని సపరేట్ చేసి 2 తో మల్టిప్లై చేసి దాన్ని ఈ డిజిట్ తీసేయగా మిగిలిన నెంబర్ లోంచి సబ్ట్రాక్ట్ చేస్తాం. వచ్చిన రిజల్ట్ 7 తో డివైడ్ అవుతే ఈ నెంబర్ 7 తో డివైడ్ అయినట్టు, లేకపోతే లేనట్టు. ఇది రాసుకోవడానికి అంటే యాజ్ ఎ రూల్ లాగా రాసుకోవడానికి కొంచెం కష్టమైన విషయం, కానీ ప్రాసెస్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. సో ఇప్పుడు ఇక్కడ ఇది డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 7 గురించి. అదే ఇక్కడ నేను ఇక్కడ జస్ట్ ఇట్లా ప్రాసెస్ అని రాస్తున్నాను. సో ఇలా పెడుతున్నాను. ఇప్పుడు చెప్పిందంతా మీరు కొంచెం మైండ్లో పెట్టుకున్నారంటే ఒక 1 or 2 నంబర్స్, మీకు నచ్చిన నంబర్స్ మీరే తీసుకోండి, మీకు నచ్చినట్టు ఈ ప్రాసెస్ చేయండి. చివరి డిజిట్ ని 2 తో మల్టిప్లై చేయడం, తీసుకొచ్చి రెస్ట్ ఆఫ్ ది నెంబర్ వచ్చి సబ్ట్రాక్ట్ చేయడం. ఒకవేళ కంఫర్టబుల్ గా ఉంటే అక్కడికి ఆగి చెక్ చేస్తాం, లేకపోతే మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేస్తాం. నౌ కమింగ్ టు డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 8. సో ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇక్కడేమో యూనిట్ డిజిట్, 2 కి యూనిట్ డిజిట్, 4 కి వచ్చేసి లాస్ట్ 2 డిజిట్స్, 8 కి వచ్చేసి లాస్ట్ 3 డిజిట్స్. లాస్ట్ 3 డిజిట్స్ should be divisible by 8. సో చివరి 3 అంకెలు లేదా 3 నంబర్స్ ఖచ్చితంగా 8 తో డివైడ్ కావాలి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఒకవేళ ఇచ్చిందే 2 డిజిట్ నెంబర్ అయితే ఎట్లా అని.
2 డిజిట్ నెంబర్స్ అంటే మనకి మాక్సిమం 96 వరకు ఉంటాయి, అంటే 8 తో డివైడ్ అయ్యి. ఇవి ఈజీగానే గుర్తుపెట్టుకుంటాం. పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు డివిజన్ చెయ్యకుండా చెప్పగలగడమే డివిజబిలిటీ రూల్స్ యొక్క యూజ్. కాబట్టి మనం పెద్ద నెంబర్స్ మైండ్ లో పెట్టుకునే చేస్తాము. ఒకవేళ సపోజ్ ఎవరన్నా మిమ్మల్ని 32 ఇచ్చి, మరి 32 ఇచ్చినప్పుడు ఇది 8 తో డివైడ్ అవుతుందా లేదా అంటే డివిజిబిలిటీ రూల్ ఏమో లాస్ట్ 3 డిజిట్స్ ఉంది, మనకి తీసుకునే నెంబరే 2 డిజిట్స్, ఎట్లా చేస్తామంటే నో ప్రాబ్లం, దాని ముందు 0 పెట్టుకోండి. ఇప్పుడు 3 డిజిట్స్ అవుతాయి కదా, 032 8 తో డివైడ్ అవుతుందా? అవుతుంది, 8 4 0 అవుతుంది. కాబట్టి నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 8. సో 2 నుంచి 2 అయితే చివరి డిజిట్ యూనిట్ డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 2. 3 అయితే సమ్ ఆఫ్ డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 3. 4 అయితే లాస్ట్ 2 digits are divisible by 4. 5 అయితే యూనిట్ డిజిట్ షుడ్ బి 0 or 5. 6 అయితే నంబర్ షుడ్ బి divisible by both 2 and 3. అదే 7 అయితే చివరి డిజిట్ సపరేట్ చేస్తాం, 2 తో మల్టిప్లై చేస్తాం, దాన్ని తీసుకొచ్చి మిగిలిపోయిన నంబర్ లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తాం. వచ్చింది 7 తో డివైడ్ అయితే వెల్ అండ్ గుడ్, కాకపోతే కాదని చెప్తాం. 8 దగ్గరకు వచ్చినప్పటికీ లాస్ట్ 3 digits ఆర్ డివిజిబుల్ బై 8. సో ఇవి మనకి ప్రస్తుతానికి ఇక్కడవి కంటిన్యూ చేస్తాను బోర్డు రబ్ చేసి. ఇవి ఖచ్చితంగా నోట్ చేసుకోండి, పాస్ కొట్టి. చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఏముంటాయని కూడా నేను ఇదే వీడియోలో డిస్కస్ చేస్తాను ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రిమైనింగ్ డివిజిబిలిటీ రూల్స్. హోప్ ఇక్కడ వరకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. సో నౌ లెట్స్ రబ్ ద బోర్డ్. నా ఒకసారి చూడండి, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9. సో ఇది సిమిలర్ టు 3 లాగే ఉంటుంది. 3 దగ్గరకు వచ్చినప్పటికి ఏం చేస్తాం మనం, ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా సమ్ ఆఫ్ డిజిట్స్ 3 తో డివైడ్ అయితే నంబర్ డివిజిబుల్ బై 3 అన్నాం. అదే 9 దగ్గరకు వచ్చేటప్పటికి సమ్ ఆఫ్ డిజిట్స్ డివిజిబుల్ బై 9 అయితే, సపోజ్ 1 4 5 9 6 7 8 ఇలా పెద్ద నెంబర్ ఇచ్చారనుకోండి, ఇది 9 తో డివైడ్ అవుతుందా లేదా అంటే అన్ని డిజిట్స్ యాడ్ చేస్తాం. సో ఏమొస్తుంది, యాడ్ చేస్తే 1 + 4 5 అవుతుంది, 10 అవుతుంది, 19 25 32 40 వచ్చింది. 40 అనేది 9 తో డివైడ్ కాదు, 40 అనేది 9 4 జా 36 అవుతుంది, అంటే 40 కంటే తక్కువ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ 45 వస్తుంది. 40 ఎగ్జాక్ట్ గా డివైడ్ కాదు, కాబట్టి ఈ నెంబర్ కూడా 9 తో డివైడ్ కాదు. సో సింపుల్ గా ఏమని రాసుకోవచ్చు, సమ్ ఆఫ్ డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 9. అంకెల మొత్తము 9 చే భాగించబడాలి. దీన్ని బేస్ చేసుకుని కూడా క్వశ్చన్స్ అడగడానికి డెఫినెట్ గా ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, 4 5 9 6. సపోజ్ మధ్యలో 9 తీసేసి ఏ పెడుతున్నా, ఈ నంబర్ కనుక 9 తో డివైడ్ అయితే వాట్ లీస్ట్ డిజిట్ షుడ్ బి రీప్లేస్డ్ విత్ ఏ. అంటే ఈ నంబర్ 9 చే భాగించబడితే ఏ స్థానంలో పెట్టాల్సిన అతి చిన్న అంకె ఏంటి అని అడుగుతున్నారు. సో ఇప్పుడు చూడండి, ఇవన్నీ యాడ్ చేస్తే 4 + 5 + a + 6 యాడ్ చేస్తున్నాను, ఏమవుతుంది 9 ఒక 6 15 + a. సో చూడండి, ఏ దగ్గర ఏం పెడితే ఈ సమ్ 9 తో డివైడ్ అవుతుంది, ఏ దగ్గర 0 పెడదాం, 15 + 0 15. 15 అనేది 9 తో డివైడ్ కాదు. నెక్స్ట్ 1 పెడదాం, 16 9 తో డివైడ్ కాదు. 2 పెడదాం, 17 9 తో డివైడ్ కాదు. 3 పెడదాం, 15 + 3 ఏమవుతుంది 18. 18 అనేది 9 తో డివైడ్ అవుతుంది, కాబట్టి ఏ ప్లేస్ లో ఉండాల్సిన లీస్ట్ డిజిట్ అన్నారు కాబట్టి డైరెక్ట్ గా నేను 3 అని రాసుకుంటున్నాను. సో ఆన్ ద హోల్ 4 5 3 6 అనేది 9 తో డివైడ్ అయ్యే నంబర్. ఏ ప్లేస్ లో మనం పెట్టాల్సిన స్మాల్ డిజిట్ 3 అవుతుంది. సో ఇలా డెఫినెట్ గా క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ డివిజిబిలిటీ రూల్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో సమ్ ఆఫ్ డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 9 అనేది డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9 అవుతుంది. నౌ కమింగ్ టు దిస్ వన్, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 10. ఇది చాలా సింపుల్, ఎవరు దీని గురించి అడగరు. చివర్లో కనుక అంటే మనం 10th టేబుల్ తీసుకుంటే 10 1 10 20 30 40 50 ఇట్లా వస్తుంది, అంటే చివర్లో ఖచ్చితంగా 0 వస్తుంది. సో సింపుల్ గా మనం ఏమి రాయొచ్చు, యూనిట్ డిజిట్ షుడ్ బి 0. అసలు యాక్చువల్గా ఎవరు 10 తో డివైడ్ అవుతుందో లేదా అడగరు, చూడగానే ఎవరైనా టక్ అని చెప్పేస్తారు. నా కమింగ్ టు 11, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11. ఇది చాలా ఇంట్రెస్టింగ్ వన్. ఎనీ బిగ్ నెంబర్, ఏదో ఒక పెద్ద నెంబర్ తీసుకుందాం, సపోజ్ 1 2 3 2 1 ఒక పెద్ద నెంబర్ తీసుకుందాం. మనకి జనరల్ గా యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్ ఇలా పెట్టుకుంటాం. బట్ ఇక్కడ
ఈవెన్ ప్లేసెస్ ఆడ్ ప్లేసెస్ అంటే 1 2 3 4 5 ఇలా చదువుతున్నప్పుడు 1 3 5 స్థానాల్లో ఉండే నంబర్స్ ని ఇలా చేస్తున్నాను. అలాగే ఈవెన్ ప్లేసెస్ లో ఉండే నంబర్స్ ని ఇలా చేస్తున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఈవెన్ ప్లేసెస్ లో ఉండే నంబర్స్ లేదా డిజిట్స్ యాడ్ చేస్తే ఏమొస్తుంది? 1 + 3 4, 4 + 1 5 అవుతుంది. నెక్స్ట్ ఇది యాడ్ చేస్తే ఏమొస్తుంది? 4 వస్తుంది. సో ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ కనుక మనకి 11 తో డివైడ్ అయితే ద నంబర్ ఈజ్ డివిజబుల్ బై 11 అని చెప్తాం. చాలా ఈజీ అండ్ సింపుల్ వన్. సపోజ్ ఇంకొక నెంబర్ తీసుకోండి, 143. 143 అనేది 11 తో పోతుంది. ఎన్నిసార్లు పోతుంది? 13 టైమ్స్ పోతుంది. బట్ నేను చెప్పింది కరెక్టా కాదా చూడండి. 1 and 3 అంటే ఫస్ట్ ప్లేస్ లో, థర్డ్ ప్లేస్ లో 1 3 ఉంది కాబట్టి 4 అనేది సెకండ్ ప్లేస్ లో ఉంది. ఒకసారి 1 + 3 యాడ్ చేస్తే 4, ఇది ఒక్కటి 4. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొచ్చింది? 0. 0 ఈజ్ డివిజబుల్ బై 11 కాబట్టి 143 అనేది డివిజబుల్ బై 11 అవుతుంది. సో మనం సింపుల్ గా ఎలా రాసుకోవచ్చు దీన్ని? డివిజిబిలిటీ రూల్ ని difference of sums of even places digits and odd places digit should be divisible by 11. Difference of sums of even places digits and odd places digits should be divisible by 11 అన్నది. ఏ పెద్ద నెంబర్ అన్నది తీసుకోండి, 1 5 6 7 8 4 3 2 ఇలా పెద్ద నెంబర్ తీసుకున్నాను. సో ఈవెన్ ప్లేసెస్, ఇవి ఈవెన్ ప్లేసెస్ అవుతాయి. ఆడ్ ప్లేసెస్, ఇవి ఆడ్ ప్లేసెస్ అవుతాయి. సో ఈ డిజిట్స్ సెపరేట్ గా యాడ్ చేద్దాం. 1 + 6 7, 7 + 8 15, 15 + 3 18, 5 + 7 12, 16 18, 18 - 18 0 అయింది. సో ఖచ్చితంగా ఈ 1 5 6 7 8 4 3 2 అనే నంబర్ 11 తో పోతుంది. ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం 11 తో పోతుందా లేదా. ఇక్కడ చేస్తే 46 వస్తుంది, 27 58 34, ఎస్ ఎగ్జాక్ట్ గా పోతుంది. సో ఈ నంబర్స్ ఇలా పెద్దగా ఇచ్చినప్పుడు 11 తో పోతుందా లేదా అని. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ డివిజబుల్ బై 11? ఒక 4 పెద్ద నంబర్స్ ఇచ్చి వీటిల్లో 11 తో పోయే నెంబర్ ఏదంటారు? అన్నిటిని డివైడ్ చేసుకుంటూ కూర్చోలేం కాబట్టి ఖచ్చితంగా ఇలా ఫాలో అవుతాం. సో ఇది డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11 గురించి. అదే డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 12 దగ్గరికి వస్తే సో జాగ్రత్తగా చూడండి, 12 తో డివైడ్ అయ్యే నెంబర్ ఇక్కడ చూడండి. 12 ని మనము 2 × 2 × 3 అని రాసుకోవచ్చు 12 ని. సో వాట్ డస్ ఇట్ మీన్? 12 తో డివైడ్ అయ్యే ప్రతి నంబర్ 4 తో డివైడ్ అవుతుంది, 3 తో డివైడ్ అవుతుంది. 4 తో డివైడ్ అవ్వాలంటే డివిజిబిలిటీ రూల్ ఏంటి? చివరి 2 డిజిట్స్ 4 తో పోవాలి. అలాగే 3 తో డివైడ్ కావాలంటే సమ్ ఆఫ్ డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3. సో సింపుల్ గా చెప్పాలంటే డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 12 ఈజ్ నథింగ్ బట్ number should be divisible by both 3 and 4. సో 3 తో పోవాలి, అలాగే 4 తో పోవాలి. ఈ రెండిటితో కనుక పోతే నంబర్ 12 తో పోయినట్టు. సో ఇది చాలా సింపుల్ టు అండర్స్టాండ్, పెద్దగా కన్ఫ్యూజ్ కావడానికి ఏమీ లేదు. బట్ ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకోవాల్సిందే. చూడగానే నంబర్ చివరిలో ఈవెన్ నెంబర్ ఉందా లేదా అని కూడా చెక్ చేయొచ్చు. అంటే యూనిట్ ప్లేస్ లో కనుక ఆడ్ నంబర్ కనుక వచ్చిందంటే అది ఖచ్చితంగా 12 తో పోదు. ఎందుకంటే 4 తో పోవాలంటే అది ఖచ్చితంగా 2 తో పోవాలి. 2 తో పోవాలంటే చివరిలో యూనిట్ ప్లేస్ లో 0 గానీ 2 గానీ 4 గానీ 6 కానీ 8 కానీ ఉండాలి. కాబట్టి చూడగానే అది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? ఈవెన్ నెంబర్ అయితే చివరి 2 డిజిట్స్ డివైడ్ అవుతున్నాయా లేదా 4 తో. అలాగే సమ్ ఆఫ్ డిజిట్స్ 3 తో పోతున్నా లేదా ఇది చెక్ చేస్తాం. ఇకపోతే డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 13, క్వైట్ ఇంట్రెస్టింగ్ వన్. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 7 లాగే ఉంటుంది. ఇది కూడా చాలా ఈజీ టు రిమెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద నెంబర్ తీసుకుందాం, 1 4 5 7 ఇలా తీసుకుందాం. సో జాగ్రత్తగా చూడండి, 7 కి మనం ఏం చేసామంటే చివరి డిజిట్ ని సపరేట్ చేసి
2తో మల్టిప్లై చేసి రిమైనింగ్ నంబర్ లోంచి సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇక్కడ కూడా అదే ప్రాసెస్ చేస్తాం. యూనిట్ డిజిట్ సపరేట్ చేస్తాం. ఇలా 7 ఇక్కడ 9తో మల్టిప్లై చేస్తాం. అంటే నథింగ్ బట్ 63 అవుతుంది. అంటే యూనిట్ డిజిట్ ని సపరేట్ చేసి 9తో మల్టిప్లై చేస్తాం. 63 అవుతుంది. ఈ 63ని ఇట్లా సబ్ట్రాక్ట్ చేస్తాం. 145 ఏంటి 7 పక్కకి చేయడం వల్ల వచ్చిన సపరేట్ నంబర్. సో ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది 37 ప్లస్ దిస్ వన్ 82 అవుతుంది. 82 అనేది 13తో పోతుందా లేదా? మళ్ళీ మీకు డౌట్ వచ్చిందనుకోండి, సేమ్ 8 పక్కకు తీసుకుందాం, 2ని తీస్తే -18, సో -10 వస్తుంది. -10 అనేది 13తో పోదు కాబట్టి ఈ 1457 అనే నెంబర్ 13తో పోదు. సో సింపుల్ టు అండర్స్టాండ్. ఇలాగే మనం డివైడ్ అయ్యే ఒక నెంబర్ తీసుకుందాం. ఒకసారి చూడండి, నెంబర్ 3341. ఇది 13తో డివైడ్ అయ్యే నెంబర్ తీసుకుంటున్నాను. సో డివైడ్ అవుతుందా లేదా? సేమ్ ప్రాసెస్. చివర్లో ఉండే డిజిట్ ఏదైతే ఉందో దాన్ని ఇలా రౌండప్ చేస్తాం. రౌండప్ చేసి దాన్ని 9తో మల్టిప్లై చేస్తే 9 అవుతుంది. సో మిగిలిన నెంబర్ ఇక్కడ వేసుకుంటాం 334. సో 334 నుంచి 9 తీసేస్తే 325 వచ్చింది. సో 325 కూడా పోతుందా లేదా మనకు తెలియాలంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఇక్కడ చివర్లో ఉండే డిజిట్ యాడ్ రౌండప్ చేసాము, 9తో చేస్తే 45 వచ్చింది. ఈ రిమైనింగ్ నెంబర్ ఇక్కడ వేసుకుందాం, సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, -13 వచ్చింది. సో -13 అనేది 13తో డివైడ్ అవుతుంది కాబట్టి సింపుల్ గా చెప్పొచ్చు ఈ నెంబర్ 13తో డివైడ్ అవుతుంది. సో 3341 అనే నెంబర్ 13తో డివైడ్ అవుతుందా లేదా అని డివైడ్ చేయకుండానే చెక్ చేసాం. చివరి డిజిట్ పక్కకు తీసుకొని మల్టిప్లై విత్ 9. సేమ్ ప్రాసెస్ మనం 7లో చేసాం. చివరి డిజిట్ పక్కకు తీసుకొని మల్టిప్లై విత్ 2 చేసాం. మళ్ళీ సేమ్ ప్రాసెస్, సబ్ట్రాక్ట్ చేయడం, చెక్ చేయడం, ఇదంతా సేమ్ ప్రాసెస్. అక్కడ 2తో చేసాం, ఇక్కడ 9తో చేస్తున్నాం. అదొక్కటే డిఫరెన్స్. ఇది గుర్తుపెట్టుకుంటే 7 గుర్తుందంటే 13 గుర్తుంటుంది, 13 గుర్తున్నా 7 గుర్తుంటుంది. కంప్లీట్ గా డిఫరెంట్ ప్రాసెస్ కాబట్టి దీని గురించి డీటెయిల్ గా రాయట్లేదు. అలాగే మనకి 13 తర్వాత 14 చూడండి. 14 తీసుకుంటే 14 మనం 2 into 7 రాసుకోవచ్చు. అంటే 2 అనేది ప్రైమ్ నెంబర్, 7 అనేది ప్రైమ్ నెంబర్. సో డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 14 ఏమవుతుంది? నంబర్ షుడ్ బి డివిజిబుల్ బై బోత్ 2 and 7 అవుతుంది. సో 2తో భాగించబడాలంటే చివర్లో యూనిట్ డిజిట్ లో ఈవెన్ నెంబర్ ఉండాలి లేదా ఈవెన్ డిజిట్ ఉండాలి. 7తో భాగించబడాలంటే డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 7 గురించి డిస్కస్ చేసాం. సో డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 14 అనేది నంబర్ షుడ్ బి డివిజిబుల్ బై బోత్ 2 and 7 అవుతుంది. అలాగే 15 తీసుకుంటే 15 మనం 3 into 5 అని రాయొచ్చు. సో డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 15 ఏమవుతుంది? నంబర్ షుడ్ బి డివిజిబుల్ బై బోత్ 3 and 5 అని. సో ఆన్ ద హోల్ 1 నుంచి 15 వరకు ఉండే నెంబర్స్ 1 పక్కకు పట్టేస్తే 2 నుంచి 15 వరకు. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 వచ్చేసి యూనిట్ డిజిట్ షుడ్ బి 0 or 2 or 4 or 6 or 8 అవుతుంది. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 వచ్చేసి సమ్ ఆఫ్ డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3 అవుతుంది. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4 వచ్చేసి చివరి 2 డిజిట్స్ 4తో డివైడ్ అవుతాయో లేదా చెక్ చేస్తాం. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 5 వచ్చేసి యూనిట్ డిజిట్ షుడ్ బి 0 or 5. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 6 వచ్చేసి నంబర్ షుడ్ బి డివిజిబుల్ బై బోత్ 2 and 3. అండ్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 7 వచ్చేసి చివరి డిజిట్ ని సపరేట్ చేసి 2తో మల్టిప్లై చేసి రెస్ట్ ఆఫ్ నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తాం. వచ్చిన రిజల్ట్ 7తో డివైడ్ అయితే నంబర్ డివైడ్ అయినట్టు, లేకపోతే లేనట్టు. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 8 వచ్చేసి చివరి 3 డిజిట్స్ 2తో డివైడ్ అవుతాయి లేదా చెక్ చేస్తాం. చివరి 3 డిజిట్స్ చివరి 3 డిజిట్స్ 8తో డివైడ్ అవుతా లేదా చెక్ చేస్తాం. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9 వచ్చేసి సమ్ ఆఫ్ డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 9. 10 అయితే చివర్లో 0 ఉండాలి. 11 అయితే డిఫరెన్స్ ఆఫ్ సమ్స్ ఆఫ్ ఈవెన్ ప్లేస్ డిజిట్స్ అండ్ ఆడ్ ప్లేస్ డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 11. ఇది కొంచెం డీటెయిల్ గా 2-3 ఎగ్జాంపుల్స్ చేస్తే తప్ప అర్థం కాని విషయాలు ఇవి. 7 కానీ 11 కానీ 13 కానీ చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అలాగే డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 12 వచ్చేసి నెంబర్ షుడ్ బి డివిజిబుల్ బై 3 and 4. అలాగే డివిజిబుల్ రూల్ 13 వచ్చేసి చివరి డిజిట్ ని సపరేట్ చేసి 9తో మల్టిప్లై చేసి రెస్ట్ ఆఫ్ నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తాం. 14 అయితే 2 and 7తో డివైడ్ కావాలి. 15 అయితే 3 and 5తో డివైడ్ కావాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, డివిజిబిలిటీ రూల్స్ మీద అప్ టు 15 వరకు మీరు గుర్తుపెట్టుకున్నారంటే యూ కెన్ డూ ఎనీ ప్రాబ్లం. మధ్యలో నేను చెప్పిన 2-3 ప్రాబ్లమ్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి మైండ్ లో పెట్టుకుంటే డైరెక్ట్ గా డివిజిబిలిటీ రూల్స్ మీదనే మీకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ డివిజబుల్ బై 13 అనో 11 అనో 7 అనో అడుగుతారు. సో మీకు ఖచ్చితంగా డివిజిబిలిటీ రూల్స్ గురించి తెలిసి ఉండాలి. అలాగే మధ్యలో ఆల్ఫాబెట్స్ పెట్టి ఆ ఆల్ఫాబెట్స్ కి లీస్ట్ వాల్యూ ఏమవుతుంది, లీస్ట్ వాల్యూ ఎందుకు స్పెసిఫిక్ గా చెప్తున్నానంటే కొన్నిసార్లు మోర్ దాన్ 1 వాల్యూస్ సాటిస్ఫై అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి చిన్న నెంబర్ ఏమవుతుందని అడుగుతారు. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. కొంతమంది ఆలోచించకుండా పెద్ద నెంబర్స్ ఏమైనా స్ట్రైక్ అయితే అదే తీసుకొచ్చి ఆన్సర్ పెడుతూ ఉంటారు. సో ఓవరాల్ గా భాజనీయతా సూత్రాలు తెలుగులో అయితే అంటాం, డివిజిబిలిటీ రూల్స్ అంటాం. 1 నుంచి 15 వరకు, ఐ మీన్ 2 నుంచి 15 వరకు కనుక మీకు కాన్ఫిడెంట్ గా తెలిస్తే యూ కెన్ డూ ఎనీ ప్రాబ్లం. క్వశ్చన్స్ దాదాపుగా డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కొన్నిసార్లు ఈ లాజిక్స్ వల్ల మనకి పెద్ద క్యాలిక్యులేషన్స్ జరుగుతున్నప్పుడు అది డివైడ్ అవుతాయా లేదా అన్నది ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఈజీగా జడ్జ్ చేయొచ్చు ఆ నెంబర్ డివైడ్ అవుతుందా లేదా అని. సో ఓవరాల్ గా భాజనీయతా సూత్రాలు లేదంటే డివిజిబిలిటీ రూల్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిన రూల్స్ ఇవి. హోప్ అందరికీ క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నేను సందర్భం వచ్చినప్పుడు అంటే స్పెసిఫిక్గా దీని మీద ప్రాబ్లమ్స్ చేసేంతగా పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, కానీ మనకి ఫర్దర్ ఏదన్నా స్పెసిఫిక్గా ప్రాక్టీస్ పేపర్స్ గురించి కానీ లేదంటే ఏదైనా మోడల్ పేపర్ డిస్కస్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే ఇవి రికాల్ చేస్తూ నేను మళ్ళీ ఇంకోసారి డిస్కస్ చేస్తాను. హోప్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేసిన ఆల్ దీస్ డివిజిబిలిటీ రూల్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్స్ హరగోపాల్.